గోదావరి జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కోనసీమను పొగమంచు కప్పేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మొత్తం ఇది జర భద్రంగా ఉండాలని వాహనదారులకి హెచ్చరిక చేస్తూ పండగ పూట బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఒక చిన్న సూచన. మొత్తము అటు కోనసీమకు వస్తున్నటువంటి వాహనదారులు, పండగకు వస్తున్నటువంటి బంధువులు, చుట్టాలు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా రండి. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు సమయం 9 గంటలు కావచ్చింది. 9 గంటల 1 నిమిషం అయింది. ఇంకా కూడా పొగమంచు మొత్తం కోనసీమ ప్రాంతాన్నే కమ్మేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క అందరూ అనుకుంటారు ఇంతలా కనిపించట్లేదు అంటే ఎక్కడన్నా ఏదైనా చెత్త తగలబెడుతున్నారా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా, మరో పక్క చూస్తే ఈ భోగి మంటల వల్ల ఇంత పొగొచ్చింది అనుకుంటారు. కానీ ఈ మొత్తం అంతా కూడా ప్రకృతి సౌందర్యం కనిపించేంతగా మొత్తం అంతా పొగమంచు కమ్మేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరిగి వెళ్తూ ఉండగా ఈ పొగమంచు దాదాపుగా 7 గంటల సమయం నుంచి ఈ 2 గంటల వరకు, ఇప్పుడు 2 గంటలు గడుస్తూనే ఉంది, ఇంకా మంచు కురుస్తూనే ఉంది. దాదాపుగా చూస్తే మరొక 2-3 గంటలు కూడా సూర్యుడు బయటకు వచ్చినా ఈ మంచు వెళ్ళే అంటే పోయేలాగా కనిపించట్లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాంగా అటు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నటువంటి వాళ్ళు, దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వాహనాలు మంచులో రోడ్డు కనిపించకపోవడంతో ఎదురెదురుగా ఒక్కొక్కటి ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వల్ప గాయాలయ్యాయి. కానీ వేగంగా కనుక వచ్చి ఉంటే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయి దీన్ని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం. ఇంత పొగమంచు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా జర భద్రంగా రండి, కొంచెం వేగాన్ని తగ్గించుకుని ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోనసీమ అంతా కూడా పచ్చదనం ఉంటుంది. అటు కొబ్బరి చెట్లు, అదేవిధంగా అరటి తోటలు, ఇలా నిత్యం పచ్చదనం ఉన్నటువంటి నేపథ్యంలో మంచు అనేది చాలా ఎక్కువగా కురుస్తూ కనిపిస్తుంది. దీంతో రహదారి ఏమీ కనిపించడం లేదు. రహదారి కనిపించకపోవడంతో వాహనదారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచు కూడా వర్షం కురుస్తున్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి ఫ్యామిలీ కూడా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారులో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి భోగి రోజున దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఒక్కటే సూచన బిగ్ టీవీ నుంచి కూడా చేస్తున్నాం, మరొక 2-3 గంటలు నేషనల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయండి. పక్కన మంచు కురుస్తున్న దానికి ఆహ్లాదంగా ఉన్న ఆనందిస్తూ ప్రయాణం చేస్తున్నా కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. పండగ పూట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఈ మంచులో ప్రయాణం చేయాలని బిగ్ టీవీ నుంచి సూచిస్తున్నాం. అదేవిధంగా పండుగని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాజు.